యెరూషలేములో ఉన్న ప్రజలందరూ హృదయాలు కలవరాలు చెందుతున్నాయి. ఏంటి ఈయనకి ఇంతలో ఆధిక్యత? యెరూషలేములో ప్రజలు అంటున్నారు ఈయన రాజులకు రాజంట. యెరూషలేము ప్రజలు అంటున్నారు ఈయన రాజులకు రాజు. అంతకాదు, రాజులకు రాజు. దేవుని మందిరానికి వస్తున్నావంటే నేను ప్రత్యేకపడతాను. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావంటే నువ్వు వెలుగుతూ ఉన్నటువంటి దీపములా ఉండాలి. యేసు ప్రభువు ఆ గాడిద మీద కూర్చుంటే వెలిగించబడుతున్న వారిగా ఉన్నాడు. వెలిగిస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్న ప్రజలందరూ వెలుగుతూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు ఆర్భాటంతో, జయము 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 అంటున్నారు. కుటుంబంలో ఉండే నీ భర్త నిన్ను చూసి ఏడుస్తున్నాడు, నీ పిల్లలు నిన్ను చూసి ఏడుస్తున్నారేమో, నీ భార్య నిన్ను చూసి ఏడుస్తుందేమో, నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను చూసి ఏడుస్తున్నారేమో. ఈ బాధలు పోతుంది కానీ నీకు బాధపరచలేదే. ఇది భక్తి కలిగింది కాదా అని ఏడుస్తున్నారేమో. కానీ యేసయ్యను గాడిద మీద చూచిన యెరూషలేము ప్రజలందరూ ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు. దేవుని